హాయ్ ఎవ్రీవన్, నేను మీ కార్తిక్. సో ఈరోజు అనదర్ వండర్ఫుల్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మళ్ళీ వచ్చేసాను నేను. సో చాలా మందికి అద్భుతమైన ఆర్గన్ మన బాడీలో లివర్. ఏ ఆర్గన్ కూడా మళ్ళీ పునరుత్పత్తి అవ్వదు. అలాంటిది లివర్ మళ్ళీ ఒకవేళ నీడ్ ఉన్నప్పుడు అది కట్ చేసినా కానీ మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. సో అంత అద్భుతమైన లివర్కి ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మందికి చాలా లివర్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, చాలా మందికి చాలా మిత్స్ ఉన్నాయి లివర్ హెల్త్ పైన, లివర్ డిజీజెస్ పైన. సో ఆ ఇష్యూస్ గురించి చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సన్ని నేను తీసుకొచ్చాను. మళ్ళీ తన గురించి చెప్పాలి అని అంటే కన్సల్టెంట్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. క్లినికల్ న్యూట్రిషన్ పైన చాలా ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. తను ఎవరో కాదు, డాక్టర్ గోపి శ్రీకాంత్ గారు. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. హాయ్ కార్తిక్, ఎలా ఉన్నారు? గుడ్. సూపర్. సో మనము లాస్ట్ పాడ్కాస్ట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎస్పెషల్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ లివర్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఎగ్జాక్ట్గా మన బాడీలో లివర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి చెప్పండి. లివర్ మన బాడీలోని అతిపెద్ద ఆర్గాన్. మనకి వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఉన్నట్టు మన బాడీలో అతిపెద్ద ఆర్గన్ లివర్. లివర్కి ప్రిడామినెంట్గా 3 ఫంక్షన్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి మెటబాలిక్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఎ సింథటిక్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద బాడీ. మనకి బాడీలో కావాల్సిన చాలా ప్రోటీన్స్ లివర్లో తయారవుతాయి. ఇట్ ఈస్ ద స్టోరేజ్ హబ్ ఆఫ్ ద బాడీ. మనకి కావాల్సిన వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ A, D, E, K కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అవి కూడా లివర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే. అండ్ థర్డ్, డీటాక్సిఫికేషన్. అంటే మన బాడీలోని చాలా ఏదైనా టాక్సిన్స్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నిటిని లివరే డీటాక్సిఫై చేసి మనకు బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. సో అతి ముఖ్యమైన ఫంక్షన్స్ 3: 1 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, 2 మెటబాలిజం అండ్ సింథసిస్ అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, డీటాక్సిఫికేషన్ అండ్ 3 స్టోరేజ్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లివర్కి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న లివర్కి మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు కదా. ఈ మధ్యకాలంలో లివర్ రిలేటెడ్ డిజీజెస్ కన్నా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో అందులో కామన్గా మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం కదండి. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, కామన్గా వచ్చే ఫ్యాటీ లివర్స్ గురించి చెప్పండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే మనకు మామూలుగా ఏంటంటే పొట్ట కింద కానీ మన చీక్స్లో కానీ ఫ్యాట్ అది చేరుకుంటుంది. అలాగా లివర్ సెల్స్లోని హెపటోసైట్స్ అంటాం. ఆ లివర్ సెల్స్లో ఫ్యాట్ చేరుకుంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. అంటే మామూలుగా 100 సెల్స్లో మోర్ దెన్ 5% ఆఫ్ సెల్స్లో ఫ్యాట్ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే. ఫ్యాటీ లివర్కి చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ కాజ్ మనకి వాడుక భాషలో వచ్చేది నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అయితే దాన్ని రీసెంట్గా పేరు మార్చారనమాట. మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మెటబాలిజం డిఫరెన్స్ రావడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఓకే. నాట్ డ్యూ టు అంటే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాదు, బాడీ మెటబాలిజం తేడా వల్ల వస్తుందని చెప్పి దాన్ని మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటున్నారు ఇప్పుడు. ఓకే. అది కామన్ గా వచ్చేది ఒబెసిటీ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అన్నమాట. తర్వాత ఆల్కహాల్ వల్ల రావచ్చు, తర్వాత కొన్ని డ్రగ్స్ వల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే హెపటైటిస్ C అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానివల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు. ఇవి కాకుండా రేర్ కాజెస్ వేగా ఉంటాయి, కానీ కామన్ కాజెస్ ఏంటంటే ఒబెసిటీ, తర్వాత ఆల్కహాల్, తర్వాత డ్రగ్స్, తర్వాత హెపటైటిస్ C. ఇవి కామన్ గా మనం చూస్తాం. ఎక్కువ ఈ మధ్యకాలంలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కన్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఎక్కువ వింటున్నాం, అవునా కదా? సో మందు తాగిన వారికి వచ్చిందంటే ఓ లెక్క, కానీ అసలు ఎటువంటి హ్యాబిట్స్ లేని వ్యక్తికి కూడా డిజీజ్ వస్తున్నాయి ఈ కాలంలో. సో అసలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తుంది, చాలా మంది చూస్తున్నాం కదా. సో దాని కారణాలు ఏంటి? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్ ఉంది కానీ తను ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోలేదు, అయినా ఫ్యాటీ లివర్ వచ్చిందన్నప్పుడు మనం దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఓకే. ఇది చాలా అన్ఫార్చునేట్. అంటే వాళ్ళు చేసిన తప్పు కాదు, ఏమీ కాదు, కానీ వస్తుంది. ఓకే. సో దీనికి ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్. 100 మందికి ఒకవేళ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే అందులో 90% మందికి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వస్తుంది అన్న ఒబెసిటీ. ఓకే. ఈ ఒబెసిటీ అంటే మనకి ఎడిపోస్ టిష్యూ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అని ఉంటుంది మనకి. సో ఈ ఫ్యాట్ ఎడిపోస్ టిష్యూ ఎక్కువ ఉండడం వల్ల, ఎడిపోస్ టిష్యూ నుంచి వచ్చిన హార్మోన్స్ వల్ల
మనకి ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ చేరుకోవడం స్టార్ట్ అవుతా ఉంటుంది. ఓకే. సో చేరుకున్న ఫ్యాట్ సైలెంట్గా ఉండదు. అదేంటంటే లివర్కున్న ఫంక్షన్స్ నెమ్మదిగా హ్యాంపర్ చేయడం, లివర్ సెల్స్లో డ్యామేజ్ చేయడం కాజ్ చేస్తూ ఉంటుంటుంది. సో మొత్తం ప్రపంచంలో ఎస్పెషల్లీ వెస్టర్న్ వరల్డ్లోని ఈ ఒబిసిటీ ఎలాగైతే పెరుగుతుందో దాంతో పాటునే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా పెరుగుతుంది. సో చాలా మందికి ఒబిసిటీ అసోసియేటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓన్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండదు. వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాగా ఒబిసిటీ రిలేటెడ్ చాలా సిస్టమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఉంటాయి. అందులో ఈ ఫ్యాటీ లివర్ ఒకటి. ఓకే. సో దీంట్లో మనం దీనివల్ల మనం తెలుసుకోవడానికి కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకుంటాము. సో మెయిన్ ఇన్ జనరల్గా చెప్పాలంటే ఒబిసిటీ ఎలాగైతే మనకి పెరుగుతుందో అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరుగుతుంది. ఎయిమ్స్లో ఒక స్టడీ చేశారనమాట. ఆ స్టడీలో ఏంటంటే ఇండియాలో మీరు రూరల్ అర్బన్ రెండు తీసుకోండి, ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. అంతకన్నా బాధాకరం ఏంటంటే ప్రతి ముగ్గురు పిల్లల్లో కూడా ఒక ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంత ఎక్కువ పెరుగుతుంది. సో ఇందాక మీరు చెప్పారు పిల్లలకి చాలా అదేదో చాప కింద నీరులాగా వచ్చేస్తుంది పిల్లలకి. ఈ మధ్య 30-40% పిల్లలు ఒబేస్ సైడ్ వెళ్ళిపోతున్నారు కదా. సో పిల్లలకి ఫ్యాటీ లివర్ డిజీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? సో మనకి ఒక 20-30 years బ్యాక్ పిల్లలు ఓవరాల్ వెయిట్ ఎంత చబ్బీగా ఉండేవారో చూసి ఇప్పుడు మీరు కంపేర్ చేసి చూస్తే పిల్లల్లోని మీరే అబ్జర్వ్ చేస్తారు ఒబిసిటీ పెరుగుతుంది. అంటే పేరెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎంత బొద్దుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు, అంత ముద్దుగా ఉన్నారని అనుకుంటారు. అందువల్ల అండ్ ఇవి ఎందుకు ఎలా పెరుగుతుంది మీరు చూస్తే పుట్టినప్పటి నుంచి ఇచ్చే డైట్ వల్ల ఓకే ఒబిసిటీ. సో మీరు చూస్తే రీసెంట్గాని చాలా కంపెనీస్ ఏదైతే పిల్లల మిల్క్ పౌడర్స్ అవి తయారు చేస్తాయో కొంతమంది మీడియా చూస్తే మీరు ఆర్టికల్స్ ఈ ఇండియాలో తయారు చేసిన మిల్క్ ప్రొడక్ట్స్లోనే ఎక్కువ ఎక్స్ట్రా షుగర్ యాడెడ్, అంటే టేస్ట్ పెంచడానికి. అదే ఎందుకంటే పిల్లలు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని షుగర్ అది ఎక్కువ యాడ్ చేయడం. సో అందువల్ల మీకు ఈ మిల్క్ ప్రొడక్ట్స్ న్యాచురల్ అవైలబుల్ ఫుడ్ కన్నా ఈజీగా మిక్స్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. అలాగే పిల్లలకి ఏంటంటే ఎప్పుడైనా షుగర్కి ఏంటంటే ఇట్ ఈస్ ఎ డోపమైన్ రివార్డ్ సిస్టమ్ అనమాట. అంటే మీరు షుగర్ తిన్నారనుకోండి ఇట్ రివార్డ్స్ యూ, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లెజర్ అనమాట. అందువల్ల పిల్లలకి ఇంకా ఎక్కువ. సో మీకు ఎవరికైనా పిల్లలకు మంచి మార్కులు వచ్చింది అనుకోండి ఏమిస్తారు? చాక్లెట్లు కొనిస్తారు, ఐస్ క్రీమ్ కొనిస్తారు, కేక్స్ ఇస్తారు. అంటే వాళ్ళని మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీఆర్ రివార్డింగ్ దెమ్ విత్ రాంగ్ ఫుడ్. న్యాచురల్గా అది ఏమిటవుతుంది, రీఇన్ఫోర్స్ అవుతూ ఉంటుంది. అంటే నేను మంచి పని చేసిన ఏదైనా సాధిస్తే నాకు ఎక్కువ షుగర్ కంటెంట్ వస్తుంది. దాంతో పిల్లలకి షుగర్ అన్న చాలా అవసరం, ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటుంది. సో మీరు న్యాచురల్గా ఎప్పుడైతే ఈ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇస్తూ ఉంటుంటారో బాడీలో న్యాచురల్గా ఒబిసిటీ అన్నది పెరుగుతుంది. అంటే ఈ ఎడిపోస్ టిష్యూ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరిగి లివర్లో పేరుకుంటుంది, అది ఫ్యాటీ లివర్ కాజ్ చేస్తుంది. అయితే వీళ్ళు టీనేజర్స్లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లము రాదు ఫ్యాటీ లివర్. ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఎప్పుడైతే పిల్లలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏజ్ దాటడం మొదలు పెడతారో అప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా లివర్ డ్యామేజ్లు అన్నీ. ఇనీషియల్గా ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ స్టేజ్. ఇదేంటంటే చాలా స్లో డిసీజ్. అంటే మామూలుగా మీరు చూస్తే ఫ్యాటీ లివర్లో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి కనీసం 7 to 10 years టైం పడుతుంది. అలా. సో కొంతమంది పిల్లలకి కూడా ఇప్పుడు సీజన్ మారింది, జ్వరాలు అవి వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు కొంతమంది సొంతంగా పిల్లలకి ట్రీట్ చేస్తారు మెడికేషన్ కానీ డాక్టర్ దగ్గర తీసుకుపోకుండా. ఈవెన్ అంత కన్జంప్షన్ ఆఫ్ మెడికేషన్ కూడా అంత మంచిది కాదు పిల్లలకి. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ లీడింగ్ ఇన్ లివర్ డ్యామేజ్ కదా. అంటే నేను చూసిన దాంట్లో అప్పుడే వాళ్ళ లివర్ పెరుగుతుంటుంది, అవునా కదా. సో అలాంటి అప్పుడు అంత మెడికేషన్ అంత అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వితౌట్ ఎనీ ప్రాపర్, ఈవెన్ డాక్టర్ అయినా సజెస్ట్ చేయడం అంతగానం తీసుకోవాలని. సో ఇలాంటి కేసెస్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? సో మెడికేషన్స్ వల్ల అన్ఆథరైజ్డ్ అంటే అన్సూపర్వైజ్డ్ మెడికేషన్స్ వల్ల డెఫినెట్గా పిల్లల్లో డ్యామేజ్ ఉంటుంది. అంటే మనకి ఫ్యాటీ లివర్ కాస్ట్ చేయకపోవచ్చు కానీ లివర్ ఇబ్బందులు కానీ, కిడ్నీ ఇబ్బందులు కానీ, గట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ అన్నీ కాస్ట్ చేస్తాయి. మీరు ఎంత యాంటీబయాటిక్స్ ఇస్తే ఒక చైల్డ్ యొక్క గట్ బ్యాక్టీరియాని అంత మారుస్తున్నారు. సో మీరు ఇచ్చిన యాంటీబయాటిక్ ఓన్లీ ఎక్కడ ఇప్పుడు సపోజ్ జలుబు వచ్చింది 90% ఆఫ్ మోర్ దాన్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ వైరల్. అది
ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి మీరు యాంటీబయాటిక్స్ ఎందుకు ఇవ్వడం? అవును. అందుకని ప్రిస్క్రైబ్ చేయరు. అప్పుడప్పుడు ప్రెషర్ కొద్దీ అరే పేరెంట్స్ ఏమైనా అనుకుంటారేమో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంటుంది తప్పక. సో యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అది ఓన్లీ అక్కడ ఉన్న జలుబు మీద పనిచేయదు కదా, ఇన్ఫెక్షన్ మీద, మొత్తం బాడీలో అంత మీద పనిచేస్తుంది. సో దాని కాన్సిక్వెన్సెస్ అన్ని ఫ్యూచర్లో చైల్డ్ ఫేస్ చేస్తాయి. అదే సో డెఫినెట్గా అన్సూపర్వైజ్డ్ మెడికేషన్స్ ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. ఇందాక ఇంకొకటి మీరు చెప్పింది ఏమంటే ఒబేస్ 100 మందిలో 90 మందికి ఫ్యాటీ లివర్ రావడానికి రీజన్ ఒబేసిటీ అన్నారు. అవును. ఆ మిగతా 10% అయితే లీన్ పీపుల్ ఉంటుంది కదా. అవును. సో ఆ లీన్ పీపుల్కి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో లీన్ పీపుల్లో చెప్పినట్టు రేర్గా వస్తుంది ఫ్యాటీ లివర్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండదు. కానీ మనం లీన్ అన్నది చాలా డెఫినేషన్స్ బట్టి మారిపోతుంది. మన ఇండియన్ మైండ్ సెట్లో ఏంటంటే మామూలు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా ఒక 2-3 కిలోస్ ఎక్స్ట్రా ఉన్నా వాడు సన్నగా ఉన్నాడని అనుకునేవారు. సో అందువల్ల మనకేంటంటే లీన్ అన్నది ఏంటంటే యూజువల్గా డెఫినేషన్ కావాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే kg/m², హైట్ని డివైడ్ చేయాలి m², హైట్ని, సో వెయిట్ని డివైడ్ చేయాలి. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దెన్ 23 ఉండి అయినా ఫ్యాటీ లివర్ ఉంది అనుకుంటే అప్పుడు మనం లీన్ అంటాం. లీన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అయితే వీళ్ళలో కూడా చాలా మంది స్టడీస్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఓవరాల్గా సన్నగా ఉన్నా సరే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అదే. సో ఈ అబ్డామినల్ ఫ్యాట్ అక్కడ కల్ప్రిట్ అనమాట. ఓకే. సో వీళ్ళకి మామూలుగా మనం ఏదో సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేస్తే మొత్తం చేతులు కాళ్ళు అన్నీ సన్నగా ఉంటాయి, కానీ అబ్డామిన్ ఒక్కటి పెద్దగా ఉండి అక్కడ అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది, అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అది అందుకని. సో ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి అందరూ మెడికల్ చెకప్ చేసుకునే అలవాటు ఉండదు. సో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఎస్పెషల్లీ వాళ్ళు ముందే ఆ సిమ్టమ్స్ ద్వారా డిటెక్ట్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవడానికి ఫ్యాటీ లివర్కి మెయిన్గా. దురదృష్టవశాత్తు ఫ్యాటీ లివర్కి ఏ సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ లివర్ మొత్తం అంతా డ్యామేజ్ అయిందని అర్థం. అయ్యో. అది అందువల్ల ఫ్యాటీ లివర్కి ఎప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్యాటీ లివర్ అన్నది ఇన్సిడెంటల్గా వేరే కారణం దేనికో అల్ట్రాసౌండ్ చేస్తే కడుపుకి అందులో ఫ్యాటీ లివర్ అని ఇవ్వడం, లేదా వేరే కారణంగా లివర్ ఫంక్షన్ టెస్ట్, బ్లడ్లో లివర్ టెస్ట్ చేస్తే దాంట్లోని ఫ్యాటీ లివర్ అంటే ఎంజైమ్స్ ఎక్కువ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ ఫ్యాటీ లివర్ అన్నది మనకి ఇనీషియల్గా సిమ్టమ్స్ బట్టి అస్సలు చెప్పలేం. కాబట్టి రికమెండేషన్ ఏంటంటే షుగర్ ఉన్నా, మీ వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఉన్నా, లేదా మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా, ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా సిమ్టమ్స్ లేకపోయినా సరే ఫ్యాటీ లివర్ కోసం చెక్ చేసుకోవడం అవసరం. ఓకే. అలా కాకుండా మీరు కరెక్ట్ వెయిట్ ఉన్నారు, ఇంకే ఇబ్బందులు లేవు మీకు అనుకుంటే మామూలుగా ఏమీ టెస్టింగ్ అవసరం పడదు. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి లివర్ హెల్త్ ఇష్యూకి ఏమన్నా ఇంటర్లింక్ ఉంటుందా అండి? కొలెస్ట్రాల్ పెరగడం వల్ల డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ఒకవేళ ఉన్నట్లయితే చాలా స్పీడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని మాడిఫైయర్స్ అంటాం. కొలెస్ట్రాల్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇవన్నీ మాడిఫై చేస్తుంది, అంటే స్పీడప్ చేస్తాయి లివర్ ప్రాబ్లమ్ని. ఓకే. సో అలాగే కాంట్రిబ్యూట్ కూడా చేస్తాయి, అంటే ఫ్యాటీ లివర్ని కూడా కాస్ట్ చేస్తాయి. ఓకే. సో ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు అన్నిటికీ చెక్ చేయాలి, అంటే షుగర్ ఉందా లేదా అని. షుగరే కాదు, ప్రీ డయాబెటీస్ అన్న ఉందా లేదా, హై బీపీ ఉందా లేదా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆల్కహాల్ ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నారు లేదా, ప్రతిదీ మనం చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్. సో ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మనం చూస్తాం రిపోర్ట్స్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏంటి సార్ యాక్చువల్లీ? ఇదేంటంటే అల్ట్రాసౌండ్లోని లివరు ఎంత ఫ్యాట్గా ఉందన్న దాన్ని బట్టి చెప్పడాన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటారు. ఇది చాలా రఫ్ ఎస్టిమేట్ అనమాట. అది మనం కరెక్ట్గా చెప్పలేము. అంటే ఒక వ్యక్తి లావుగా ఉన్నాడా లేదా ఎలా చెప్పలేం. ఒకటి చెప్తాడు, వీడు కొంచెం లావు ఉన్నాడని అంటాడు, కొంచెం ఎక్కువ లావు ఉన్నాడు అంటాడు, వీడు సన్నగా ఉన్నాడు అంటాడు, వీడు అలా అంటారు, కానీ మనం చెప్పలేం. అలాంటిది అనమాట ఎస్టిమేట్, రఫ్ ఎస్టిమేట్ అనమాట. అదే అల్ట్రాసౌండ్ వేరే చోట చేస్తే గ్రేడ్ 1ని 2 ఇవ్వచ్చు, గ్రేడ్ 2ని 3 ఇవ్వచ్చు, చెప్పలేం. కొంచెం అది వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అలా కాకుండా మోర్ యాక్యురేట్గా కరెక్ట్గా చెప్పే టెస్ట్ దాన్ని ఫైబ్రోస్కాన్ అంటాం. ఓకే. ఫైబ్రోస్కాన్ అన్నది అది కూడా అల్ట్రాసౌండ్ లాగా సింపుల్ టెస్ట్. ఓకే. సో మీరు కానీ మీ ఫ్యాటీ లివర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాత్రం కరెక్ట్ టెస్ట్ ఏమైనా ఉందంటే అది ఫైబ్రోస్కాన్. సింపుల్ అల్ట్రాసౌండ్ 2 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ అల్ట్రాసౌండ్ చేసినట్టు ఇలా పెట్టి చూస్తే
మన బాడీలో సుమారుగా ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో చెప్తుంది, ఆ ఫ్యాట్ వల్ల లివర్ ఎంత డ్యామేజ్ అయిందో చెప్తుంది. ఓకే రెండు ఇన్ఫర్మేషన్ అందులో వచ్చేస్తాయి. ఓకే. సో ఆ చెకప్స్ కన్నా ఈ చెకప్ చాలా ఇంపార్టెంట్. బెటర్. సో చాలా మందికి ఉండే, అందరి తరపున అడుగుతున్నా, నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నేను దీన్ని రివర్స్ చేసుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్. ఫ్యాటీ లివర్ 100% రివర్సిబుల్. ఓకే. అంటే మీరు 5% ఆఫ్ యువర్ అంటే మీ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో దాంట్లో 5% తగ్గితే మీ ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. సూపర్. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఈ స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్కి వెళ్ళి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఒకవేళ జస్ట్ ఫ్యాటీ లివర్ కాకుండా లివర్ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసింది ఫ్యాటీ లివర్, దాన్ని ఫైబ్రోసిస్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే చిన్న దెబ్బ తగిలితే హీల్ అయిపోతుంది స్కిన్, పెద్ద దెబ్బ తగిలితే మచ్చ వస్తుంది. అవును. అలాగా ఫ్యాటీ లివర్ వల్ల లివర్లో మచ్చ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి. అంటే మీ ఎగ్జిస్టింగ్ అంటే మీ వెయిట్లో 10% తగ్గారు అనుకోండి, ఆ మచ్చ కూడా కరిగిపోతుంది. అంటే ఇక్కడ గేమ్ మొత్తము మన వెయిట్, బరువు తగ్గడం మీదే ఉంది. కాబట్టి సో మీరు బరువు తగ్గితే 100% మీ ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. సో మీరు బరువు తగ్గాలి అని అన్నారు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గడం కష్టంగా అని చూస్తాం జనరల్గా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఏమీ కాదు. ఫ్యాటీ లివర్ ఉన్నా ఫ్యాటీ లివర్ లేకపోయినా బరువు తగ్గడం అనేది తప్పనిసరి ఒక పర్సన్కి కష్టమైన పని. దాన్ని ఏంటంటే ఒక బరువు తగ్గాలంటే తన ఆహారంలో మార్పు రావాలి, తను ఖర్చు పెట్టే విధానంలో, అంటే బరువు ఎక్సర్సైజ్ కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, అంటే బరువు ఎలా ఎక్సర్సైజ్ అని రెగ్యులర్గా ఉండాలి. ఈ రెండు జాగ్రత్తగా చేయగలిగితేనే బరువు తగ్గలిగి. సో అది ఫ్యాటీ లివర్ ఉన్నా లేకపోయినా సరే. సో లివర్ 100% రివర్సబుల్ అన్నారు కదా. డీటాక్స్ డ్రింక్స్ అని నేను చేస్తాను, జ్యూసెస్ తాగుతాను 5 days 10 days, దానివల్ల నా లివర్ బాగా డీటాక్స్ అవుతుంది అని అంటారు. సో అవి ఎంతవరకు కరెక్ట్? డీటాక్స్ అన్నది పెద్ద మిత్. ఓకే. సో అదేంటంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని మనం సాటిస్ఫై చేయడానికి లేదా సరిచెప్పుకోవడానికి ఉపయోగపడేది ఒక మిత్ అంతే డీటాక్స్ అన్నది. ఓకే. డీటాక్స్ అన్నది ఉండదు. మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయండి లేదా ఏదైనా చేయండి, లివర్ డ్యామేజ్ అయిందంటే లివర్ డ్యామేజ్ అయినట్టే. మీరు డీటాక్స్లో ఏం చేస్తున్నారు జాగ్రత్తగాని సింపుల్గా చూస్తే, డీటాక్స్ అంటే ఏం లేదు, నో ఆల్కహాల్, హెల్దీ డైట్, నో షుగర్, ఇదే డీటాక్స్ అంటే. ఇంకేం కాదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు లివర్కు ఉన్న అతి గొప్ప గుణం అదే, క్షమిస్తుంది అందరినీ, కానీ ఒక లిమిట్ దాకే. మీరు ఆ లిమిట్లోని సగం లివర్ తీసేసేయండి, మిగతా సగం తీసేసిన లివర్ మళ్ళీ 2-3 వారాలకు మొత్తం వచ్చేస్తుంది. అందుకే లివర్ డొనేషన్ అనేది పాసిబుల్. సో డీటాక్స్ మీరు కొత్తగా ఏదో తాగి ఎక్స్ట్రా తాగకుండా ఉంటే చాలు, ఎక్స్ట్రా తాగాల్సిన అవసరం అయితే లేదు డీటాక్స్ అది. సో ఆల్కహాల్ గురించి చెప్పారు కాబట్టి నాన్ ఆల్కహాలిక్ పక్క పెడితే, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంది, చాలామంది మందు తాగితే లివర్ పోతుంది అని అంటారు. లేదు, మా డాక్టర్ చెప్పారు లిమిట్లో తాగమని, ఒక పెగ్గు తాగమని, ఇవి చాలా ఉంటాయి కదా. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ అనేది సేఫ్, సో అసలు తీసుకోవాలా లేదా అనేది చెప్పండి. ఈ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ మీద మొదట్లో కొన్ని స్టడీస్ జరిగినాయి. దాంట్లోనే ఏంటంటే కొన్ని లిమిట్స్ అవి ఇచ్చారు. కాకపోతే కరెంట్ రికమెండేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే నో లిమిట్, అంటే ఏ కొంత ఆల్కహాల్ తీసుకున్నా దానివల్ల ఎంతో కొంత డ్యామేజ్ బాడీకి జరుగుతుంది. అది ఆ కొంత ఆల్కహాల్లో క్యాన్సర్స్ రిస్క్ కూడా పెరుగుతుంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్గా చెప్తారు. సో దర్ ఇస్ నో లిమిట్. అంటే ఆల్కహాల్ అన్నది పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన ఒక హానికరమైన విషయం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాటీ లివర్ కాజ్ చేయడానికి, లివర్ డ్యామేజ్ చేయడానికి ఎంత లిమిట్ ఆల్కహాల్ అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. దానికి ఏంటంటే మామూలుగా ఉన్న మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారము మామూలుగా మన పెగ్ అని అంటాం కదా, పెగ్ అంటే మామూలుగా ఈ వాడ్కా అవ్వచ్చు, బ్రాందీ అవ్వచ్చు, ఇది 40%. అంటే ఈ వాడ్కా కానీ బ్రాందీ కానీ పెగ్ అంటే 30 ml అనుకోండి, దాంట్లో 10 grams ఉంటుంది ఆల్కహాల్. ఓకే. సో ఒక రోజుకి ఒక ఫిమేల్ అయితే ఒక 10 grams, మేల్ అయితే 20 grams మ్యాక్సిమం అలౌడ్ పర్ డే. ఓకే. ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా? తీసుకుంటే నీకు ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ రాదు అంతకన్నా తక్కువ తీసుకుంటే. కానీ
వేరే జబ్బు రావచ్చు. అది అసలు జబ్బు రాకుండా ఉండాలి అంటే ఏది తీసుకోకూడదు. కానీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లము రాకూడదు ఉండడానికి ఎంతకన్నా ఎక్కువ తీసుకుంటే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మీతో రావచ్చు. అది మీతో డెఫినెట్గా రావచ్చు. మామూలుగా ఏ ఇష్యూ వచ్చినా కానీ మనము మెడిసిన్స్ ఈవెన్ డాక్టర్స్ రికమెండ్ చేసిన మెడికల్ షాప్లో ఏ మెడిసిన్ తీసినా మనం బ్యాక్ తిప్పి చూస్తే ఫస్ట్ లివర్ డోస్ డ్యామేజ్ అవుతుంది చూసుకొని తీసుకోండి ప్రిస్క్రైబింగ్ అని అంటారు కదా. ఇప్పుడు ఒక డ్రగ్ అంటే ఏమో కానీ అన్ని డ్రగ్స్ లివర్ గురించి అంటాయి కదా. సో ఎందుకంత మెడికేషన్కి లివర్కి ఏం సంబంధం ఉంది? మనం తీసుకున్న డ్రగ్స్ చాలా డ్రగ్స్ లివర్ కానీ కిడ్నీ కానీ ఫిల్టర్ చేసి బయటికి పంపించాలి. ఓకే. సో నేను ఇందాక చెప్పినట్టు డీటాక్సిఫికేషన్ అంటే ఆ డ్రగ్ కొన్ని టాక్సిసిటీ తీసి బాడీలోంచి బయటికి పంపించడానికి లివర్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అందులో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ లివర్లో వెళ్ళినప్పుడు ఆ డ్రగ్ లివర్కి ప్రాబ్లం కాజ్ చేయొచ్చు. అయితే అన్ని డ్రగ్స్ కాజ్ చేయదు, కొన్ని డ్రగ్స్ మాత్రం తప్పనిసరిగా కాజ్ చేస్తుంది. అది డాక్టర్స్ మనకి ముందుగానే చెప్తారు. అంటే ఈ లివర్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి లివర్ టెస్ట్ ఒకసారి చేయించుకొని రండి. అదే ఇండియాలో కామన్గా టీబీ డ్రగ్స్ వల్ల వస్తుంది లివర్ డ్యామేజ్. సో అందుకే టీబీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి డాక్టర్స్ ప్రత్యేకంగా మీ లివర్లో సంబంధించిన లక్షణాలు జాండీస్ కానీ వస్తుందా లివర్ ఎంజైమ్స్ టెస్ట్ చేయించుకొని అని చెప్తా ఉంటాను. సో జాండీస్ అన్నారు కాబట్టి చాలా మందికి ఇంకొక జాండీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా ఏమీ తినకుండా ఎస్పెషల్లీ ప్రోటీన్ అట్లాంటివి నాన్ వెజ్ కానీ తినకుండా ఆపేస్తే వాళ్ళు ఫస్ట్ పెట్టేస్తారు. స్టార్వేషన్ మోడ్లో ఉంటారు కదా, నీకు జాండీస్ ఉంది ఏం తినకూడదు అది ఇది అనేసి. సో అది కరెక్టేనండి. సో జాండీస్ పేషెంట్ తినకూడదు అన్నది చాలా పెద్ద తప్పు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. జాండీస్ ఉన్న పేషెంట్స్కి మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోతే, అంటే ఒక పేషెంట్కి న్యూట్రిషన్ ప్రాపర్గా ఇచ్చి సరిపడ ప్రోటీన్ ఇచ్చి ఇంకో పేషెంట్కి ఇవ్వలేదు అనుకోండి, ప్రాపర్ ప్రోటీన్ ఇచ్చిన పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు. జాండీస్ ఎవరికైతే ఇవ్వమో వాళ్ళు లేట్గా రికవర్ అవుతారు. ఓకే. కొంతమందిలోని ఆల్కహాల్ వల్ల వచ్చే జాండీస్లోని ప్రపంచంలో ఏదైనా ఒక మందు ఉంది వాళ్ళని కాపాడగలిగేది అయితే అది కేవలం న్యూట్రిషనే. సూపర్. అది సో సరిపడ ప్రోటీన్ ఇచ్చి వాళ్ళకి సరిపడ క్యాలరీస్ ఇవ్వగలిగితే వాళ్ళ ఆయుష్ పెంచగలుగుతాం. సూపర్. సో జాండీస్ ఉన్న ఏ పేషెంట్ అయినా సరే సరిపడ ప్రోటీన్ తీసుకోవాలి. అది ఎగ్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, వెజిటేరియన్స్లోని పన్నీర్ అవ్వచ్చు, ఏదైనా నాన్ వెజ్ సోర్స్ అవ్వచ్చు, వెజ్ సోర్స్ అవ్వచ్చు, కానీ ప్రోటీన్ సరిపడగా తీసుకోవాలి. పచ్చివి ఎక్కువ చేయకూడదు. పచ్చం చేయకపోతే జాండీస్ పెరుగుతుంది అన్నది చాలా పెద్ద అపోహ. ఓకే. సో నాకు లివర్ డిజీజ్ వచ్చింది, నేను ఇంకా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. లివర్ ఇష్యూస్ ఉంటే ప్రోటీన్ తినకూడదని, నాన్ వెజ్ తినకూడదని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాన్ ఆల్కహాలిక్ కానీ ఆల్కహాలిక్ డిజీజ్ అనేది. సో ప్రోటీన్ పైన చాలా మిత్స్ ఉన్నాయి చాలామందికి. లివర్ ఇష్యూ ఉందంటే ఇంకా డబుల్ ఉంటుంది అనమాట. సో లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ తినొచ్చా లేదా, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినొచ్చా లేదా? లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సిరోసిస్ అంటే లివర్ డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సరిపడ ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే. తీసుకోకపోతే వాళ్ళ శరీరంలో జబ్బు ఉన్న వాళ్ళు మజిల్లో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిపోయి మజిల్ లాస్ అయిపోయి బాడీ ఆ ప్రోటీన్ వాడేసుకుంటారు మీరు సరిపడ ప్రోటీన్ ఆహారం ద్వారా ఇవ్వకపోతే. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక సిరోసిస్ పేషెంట్ 8 గంటలు పరగడుపున ఉన్నారు అనుకోండి, అది వాళ్ళు 2-3 రోజులు పరగడుపున ఉన్నదంతా నార్మల్ పర్సన్ ఉన్నదంతా సమానం. అలాగే 8 గంటల తర్వాతే బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. మీరు సో ప్రోటీన్ ఇస్తూ ఉండాలి. కనీసం కేజీకి గ్రామ్ ప్రోటీన్ అనే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ సోర్స్ అని అవ్వచ్చు, వెజిటేరియన్ అవ్వచ్చు. పప్పు కానీ, పన్నీర్ కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ ఇవన్నీ ఇస్తూ ఉండండి. అలాగే నాన్ వెజ్ కావాలంటే ఎగ్ కానీ, ఎగ్ వైట్, చికెన్, ఫిష్ అవన్నీ ఇవ్వాలి. సో ప్రోటీన్ చాలా ముఖ్యం సిరోసిస్ అంత సివియర్ కండిషన్కి ప్రోటీన్ అవసరం ఉన్నప్పుడు మిగతా వాటికి ఖచ్చితంగా మ్యాండేటరీగా కావాలి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలామంది చేస్తుంటారు. ఎస్పెషల్లీ కొంతమందికి ఉండే డౌట్స్ ఏమంటే, నాకు లివర్ ఇష్యూ ఉంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని అంటారు. సో లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉంటే చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లేదంటే చేయకూడదు? ఏ కండిషన్స్ ఉంటాయి, ఏమన్నా క్రైటీరియా ఉంటుంది కదా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బరువు తగ్గడానికి చాలా రకాలమైన డైట్ చేస్తూ ఉంటుంటారు. అందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఒకటి. దానికి స్టడీస్లో కూడా దాని ప్రూఫ్ అది ఉంది, అది పనిచేస్తుంది బరువు తగ్గడానికి. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇందాక మనం అనుకున్నట్టు సిరోసిస్ పేషెంట్స్కి అసలు అడ్వైస్ చెయ్యం. ఓకే. ఎందుకంటే సిరోసిస్ పేషెంట్స్లో
ఒక 8 గంటల మించి ఫాస్టింగ్ ఉండడం మొదలు పెట్టారంటే వాళ్ళు మజిల్ బ్రేక్ డౌన్ అవ్వడం పోయి దాన్ని సార్కోపినియా అంటాం, లాస్ ఆఫ్ మజిల్. దాని వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పోతుంది. అదే. సో అందువల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిరోసిస్ అంటే లివర్ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ ఎట్టి పరిస్థితులను చేయకూడదు. కొంతమందికి పీపుల్ డిఫరెంట్ పార్ట్స్ చూస్ చేసుకుంటారు, హోమియోపతి అని, అలోపతి అని, ఆయుర్వేదిక్ అని. సో వాటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేవు అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. దానికి మీరేం చెప్తారు? సో లివర్ డ్యామేజ్ అవ్వడానికి చాలా డ్రగ్స్ కారణం అవ్వచ్చు. అది అల్లోపతిక్ డ్రగ్ అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఆయుర్వేదక అవ్వచ్చు. ఓకే. ఏ డ్రగ్ అయినా కాస్ట్ చేయొచ్చు. అందుకే ఏ డ్రగ్ అయినా డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకోవాలి. అయితే అల్లోపతి డ్రగ్స్ ఏంటంటే మీరు నాకు ఒక డ్రగ్ చూపిస్తే నేను 100% ఖచ్చితంగా ఈ డ్రగ్ లివర్ ప్రాబ్లం కాస్ట్ చేయగలదా లేదా అని చెప్పగలను. అంటే దీన్ని మానిటర్ చేయాలా లేదా అని. కాబట్టి ఆ డ్రగ్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ టీబీ డ్రగ్స్ ఉన్న వాళ్ళకి జాండీస్ రావచ్చు అని ముందే హెచ్చరిస్తారు, చూసుకోండి అని. కానీ ఆయుర్వేదిక్ హోమియోపతిలో అటువంటి డేటా లేదు. ఓకే. అంటే తీసుకుంటే లివర్లో ఇబ్బంది రావచ్చు ఏంటా అన్నది. అందువల్ల సో ఇండియాలో టీబీ డ్రగ్స్ తర్వాత లివర్ డ్యామేజ్ చేసే మోస్ట్ కామన్ డ్రగ్స్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి డ్రగ్స్. ఓకే. సో అది తెలియక జనాల్లో ఒక అపోహ ఏంటంటే ఆయుర్వేద అంటే నేచర్ నుంచి తీసింది, అసలు బాడీలో ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ ఉండదు అని అన్నది పెద్ద అపోహ. ఓకే. చాలా మంది లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయిన కేసులు కూడా ఉంటాయి. ఓకే. అంటే అల్లోపతి డ్రగ్స్ లో టీబీ డ్రగ్స్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, అంత సివియర్ అవ్వచ్చు. అలాగే ఆయుర్వేదిక్ కూడా అవ్వచ్చు. ఆయుర్వేద అంటే నేచర్ నుంచి వచ్చింది కాబట్టి డ్యామేజ్ అవ్వదు అన్నది పెద్ద అపోహ. ఓకే. కాకపోతే ఇప్పుడు అలోపతిలో ఒకవేళ అవుతుంది లేదనేది డాక్టర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి వార్న్ చేస్తారు. కానీ హోమియోపతికి ఆయుర్వేదిక్కి డేటా లేదు. కరెక్ట్. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఫర్. ఓకే. ఇంకొకటి లివర్ కాకుండా కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ప్రోటీన్ తినకూడదు అంటారు. సో కిడ్నీ పేషెంట్స్కి కొంతమందిలోని యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ వల్ల. వాళ్ళు యాక్చువల్లీ ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటుంటారు. సో ఓవర్లోడ్ చేయకూడదు కాబట్టి ఎక్సెస్ ప్రోటీన్ వద్దంటారు. కానీ పర్సన్గా యాజ్ యూజువల్గా 0.8 to 1 gram per kg అంటే కేజీ తప్పనిసరిగా కావాలి వాళ్ళకి కూడా. సో నాకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రోటీన్ తినకూడదని చాలా మంది బ్లైండ్గా ఆపేస్తారు. లేదు, వాళ్ళు మామూలుగా పొటాషియం ఉన్న అంటే ఫ్రూట్స్ అని అలాంటివి వద్దని చెప్తారు, కానీ జ్యూసులు లాంటివి ప్రోటీన్ మాత్రం సరిపడగా తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇంకొంతమంది డాక్టర్స్ దాని సినారియోలో కూడా నాన్ వెజ్ తినకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో దానికి చెప్పడానికి రీజన్ ఏమి? అదే అంటే నాన్ వెజ్ అంటే ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటే మనకి మటన్ లాంటివి అలాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే దానికి చాలా కొవ్వు ఉన్న పదార్థాలు ఉంటాయి. అలాగే యూరిక్ యాసిడ్ అది ఎక్కువ తయారవుతుంటది. దాని కారణం వల్ల చెప్తారు. కానీ సరిపడా ప్రోటీన్ అది ఎగ్ వైట్ అవ్వచ్చు, చికెన్, ఫిష్ అన్నది మారడం అన్నది ఏమీ లేదు. మీరు ముందు తీసుకుంటున్నారా లేదా అన్నది డైట్ మాత్రం తప్పనిసరిగా రెడ్ మీట్ మాత్రం కొంచెం చూసుకోవాలి. సో యాజ్ ఏ హెపటాలజిస్ట్గా మీరు ఆరోగ్యకరమైన లివర్ని మనం మెయింటైన్ చేయాలి అంటే మీరు చెప్పే 5 important థింగ్స్. ఫస్ట్ పాయింట్, హెల్దీ డైట్ ఉండాలి. మీ డైట్లో షుగర్స్ ఉండకూడదు. 2, డైలీ ఎక్సర్సైజ్. కనీసం ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కదలిక ఉండాలి బాడీలో. 3, హెల్దీ వాటర్ అంటే హైజీన్ వాటర్. అంటే హెపటైటిస్ ఏ రాకుండా హైజీన్ వాటర్ ఉండాలి. తీసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలి, తాగే నీళ్లు శుభ్రంగా ఉండాలి. 4, అందరూ మనం హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. 5, నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ డైలీ ఇంపార్టెంట్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో జస్ట్ ఐ విల్ రిపీట్. 1, హెల్దీ డైట్, డైలీ ఎక్సర్సైజ్, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, క్లీన్ వాటర్ అండ్ 5వదేమో అవాయిడ్ ఆల్కహాల్ కంప్లీట్. సో ఇప్పుడు మీరు 5 చెప్పిన దాంట్లో వ్యాక్సిన్ గురించి చెప్పారు కదా. సో ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా? పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలివాడి దాకా ఎవడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పుట్టిన ప్రతి బిడ్డకి గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఇవ్వడం మ్యాండేటరీ చేసేస్తుంది. ఓకే. కాకపోతే మనం మిస్ అయ్యాం ఆ బస్. అవును. సో కాబట్టి మనం తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో మనకేంటంటే అది ఒక ప్రివెంటబుల్ డిసీజ్ అది వ్యాక్సిన్ అన్నది. వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఎప్పటికీ రాదు, పోలియో డ్రాప్స్ లాగా. అంతే. సూపర్. సో యాజ్ ఏ హెపటాలజిస్ట్గా మీరు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా ఆపాలి, ఖచ్చితంగా తినాలి ఫర్ హెల్తీ లివర్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షుగర్
నాలుగుకి స్వీట్ అనేది అన్నిది ఆపేయాలి ఒకటి అంటే షుగర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఏవి తీసుకోకూడదు, అంటే తీసుకున్న వెంటనే అరిగిపోయేవి. వైట్ రైస్ అవ్వచ్చు, లేదా మైదా రిలేటెడ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనం ఆపేయాలి. సో మిల్లెట్స్ తీసుకోండి, బ్రౌన్ రైస్ తీసుకోండి, అలాగే వెజిటేబుల్స్ తీసుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఇంకొకటి బ్లాక్ కాఫీ ఫ్యాటీ లివర్లో హెల్ప్ఫుల్. మీరు రోజుకి 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ తాగితే ఫ్యాటీ లివర్ని కొంచెం రివర్స్ అవుతుంది. అయితే భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే మనం అందరికి షుగర్ వేసుకునే కాఫీ అలవాటు, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ. సో షుగర్ లేని బ్లాక్ కాఫీ 2 cups ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ దానికి మీరు కొంచెం ఎక్సర్సైజ్ యాడ్ చేస్తే యూ విల్ బి లైఫ్ లాంగ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్. సూపర్. సో ఫ్యాటీ లివర్కి దూరంగా ఉండొచ్చు, లివర్ హెల్తీగా ఉంచవచ్చు. సో ఓవరాల్గా మీరు చెప్పింది చూస్తే మొత్తం మన చేతిలోనే ఉంది. షుగర్ ఆపేయడము మెయిన్గా, నెక్స్ట్ హెల్తీగా న్యూట్రిషియస్గా తినడము, మూమెంట్ ఎస్పెషల్ ఎక్సర్సైజ్, అండ్ ఆల్కహాల్ లేకుండా ఉండడము, అండ్ వ్యాక్సిన్. సో ఈ థింగ్స్ అనేవి ఉంటే మన లివర్ని మనం ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు. సో చూశారు కదా మీరు, లివర్ ఇష్యూస్ ఎవరి దగ్గర లేవు, మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి అంటే మన లివర్ని మనం కాపాడుకోవడానికి ఈ 5 things సార్ చెప్పినట్టు మనం చేయగలిగితే, ఇవన్నీ మీరు చూడండి మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఇది మన చేతిలో పని, ఎవరి చేతిలో లేదు. కాబట్టి ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా లేదా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మీరు 100% రివర్స్ చేసుకోవచ్చు అని యాజ్ ఎ హెపటాలజిస్ట్గా డాక్టర్ గారే చెప్తున్నారు. కాబట్టి లెట్స్ స్టార్ట్ మేకింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఎన్నో విషయాలు లివర్ గురించి చెప్పినందుకు రియల్గా థ్యాంక్ఫుల్ గోపి గారు. సో మీరు యాజ్ ఏ అంటే ఇంకా ఏదన్నా యూ వాంట్ టు టెల్ టు అవర్ ఆడియన్స్ ఎనీథింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే వాట్ యు వాంట్ టు ఎగ్జాక్ట్లీ సే ఎనీథింగ్? లివర్ అన్నది ప్రస్తుతానికి కిడ్నీ డ్యామేజ్ అయితే డయాలసిస్ చేస్తారు, కానీ లివర్ డ్యామేజ్ అయితే చేయడానికి డయాలసిస్ లాంటివి ఏమీ లేవు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఒక్కటే మార్గం. సో మనం ఆ స్థాయి దాకా జరగకుండా లివర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం కాపాడుతూ మన పిల్లల భవిష్యత్తును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో వీ షుడ్ ప్రివెంట్ దిస్. అందువల్ల వీఆర్ అంటే మేము ఫ్యాటీ లివర్ దానికి వీఆర్ రన్నింగ్ క్యాంప్స్ ఆల్సో టు క్రియేట్ అవేర్నెస్, పిల్లల జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి. సో వీ షుడ్ మూవ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్ టు ఫిట్ లివర్. ఇందాక మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఈవెన్ ఫ్యాటీ లివర్ కూడా జీన్స్ రిలేటెడ్ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్. డెఫినెట్గా ఉంటుంది. సో దెర్ ఆర్ కొన్ని జీన్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఈ జీన్స్ ఉన్న వాళ్ళని ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, వచ్చినా అందులో ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఓకే. సో ఆ జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందువల్ల మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కానీ ఫ్యాటీ లివర్ ఉండి డ్యామేజ్ అయిందంటే మనం కూడా డెఫినెట్గా రిస్క్ ఉన్నదని. సో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన పేరెంట్స్లోని ఫ్యాటీ లివర్ ఉన్నా, షుగర్ ఉన్నా, మనం దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జెనెటికల్గా వీఆర్ డిజైన్ టు గెట్ దోస్ డ్యామేజ్. మనం ఏంటంటే బాడీ ఆల్రెడీ జెనెటికల్ మేకప్ ఎలా ఉందంటే మనకు ఆ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా చేసుకోకుండా వచ్చిన తర్వాత మా నాన్నకుంది కాబట్టి వచ్చింది అనేది అనకుండా, కరెక్ట్. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు, చాలా విషయాలు తెలుసుకున్నాం. చూసారు కదా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లివర్ మన బాడీకి కానీ మనకని ఎంత ఇంపార్టెన్స్, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదంటే డ్యామేజ్ చేసుకోవచ్చు దాన్ని పట్టించుకోకపోతే అనేది చూశారు. కాబట్టి సో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్. అంటే మీకు సైంటిఫికల్గా ఓకే, ఏదో మిత్స్ అలా కాకుండా సైంటిఫికల్గా క్వాలిఫైడ్ పర్సన్స్ ద్వారానే మీకు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అందజేయాలనేది మా ఆబ్జెక్టివ్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా మీరు కామెంట్ చేయండి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.